మటన్ కర్రీని ఇలా వండండి, చిక్కటి గ్రేవీతో మంచి రుచిగా ఉంటుంది. మటన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని, పసుపుని, ధనియాల పౌడర్ని, రుచికి తగినంత ఉప్పుని, కారంని, గరం మసాలాని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని, 1 కప్పు పెరుగుని వేసుకొని మసాలా అంతా పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టండి. నేను ప్రెషర్ కుక్కర్లోకి అయితే కర్రీ వండుతున్నాను. దాంట్లోకి ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేయండి. మిక్సీ జార్లోకి 1 టమాటో, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని, కొన్ని వాటర్ని వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసేయండి. అదే కుక్కర్లోకి స్పైసెస్ని, ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీస్ని వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపుని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని విజిల్ లేకుండా మూత పెట్టేసి 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. తర్వాత మనం మిక్సీ పట్టిన పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని పుదీనా, కొత్తిమీర వేసేసి విజిల్ పెట్టి మూత పెట్టేసి 5-6 విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. చూడండి, చిక్కటి గ్రేవీతో మంచి రుచిగా మటన్ కర్రీ అయితే రెడీ అయ్యింది.